హైడ్రాతో వ్యతిరేకత, మారుతున్న ప్రజాస్పందన, ప్రభుత్వానికి నివేదించిన వివిధ శాఖలు దూకుడుగా వెళితే చట్టపరమైనటువంటి సమస్యలు ఉన్న అనుమతుల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆక్రమణలకు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అనుమతుల్ని రద్దు చేశాకే చర్యలు చేపట్టాలి. తొలుత చెరువుల సరిహద్దుల లెక్క తేల్చాలి. ఎఫ్టీఎల్లో ఉంటే ముందుగా నోటీసులు ఇవ్వాలి. సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారంపై దీటైన వ్యూహంతో ముందుకెళ్లడం అవసరం అంటూ చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా అంటే ఇక్కడ చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కొనేదంతా కూడా మధ్యతరగతి వాళ్ళే కొంటారు. సో ఎందుకు కొంటారు అంటే ముఖ్యంగా ఎవరైనా చూస్తారంటే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నాయా లేవా అని చూస్తారు. ఉన్నాయి అంటే ఇమ్మీడియట్గా తీసేసుకుంటారు. ఎందుకంటే అది ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్ కదా. సో అందుకే తీసేసుకుంటారు. ఇప్పుడు ఈరోజు హైడ్రా వచ్చి అది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉంది అని కూల్చేస్తా అంటే ఎట్లా కూరుతుంది? సో ఇలాంటి అనుమానాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు వస్తుంది వాస్తవం. సో కానీ దీనిలో అయ్యే నష్టం ఇంత అయితే మీడియా ఇంత చూపిస్తూ ఉంది. మీడియా అంటే ఓన్లీ పింక్ మీడియానే, ఇంక వేరే ఎవరు కాదు. సో దాంతో కొంత రిపోర్ట్ వెళ్తుంది. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ విపరీతమైనటువంటి ప్రచారం వల్ల కొంత రిపోర్ట్స్ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో రాజధాని నగరంలో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా చర్యలపై ఓవైపు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తుండడం, మరోవైపు బాధితుల నుంచి ఆవేదన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కూల్చివేతలపై సమీక్షించుకోవాలన్న సూచనలు ప్రభుత్వానికి అందుతున్నాయి. ప్రజాస్పందనపై ప్రభుత్వం వివిధ శాఖల నుంచి నివేదికలు తెప్పించుకోగా పలు అంశాన్ని సూచించినట్టు తెలిసింది. ఇందులో హైడ్రా కూల్చివేస్తున్నటువంటి పలు నిర్మాణాలకు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ వంటి సంస్థలు అనుమతులు ఇచ్చాయని, తగిన వ్యవధితో నోటీసులు లేకుండా వాటిని కూల్చితే చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని నివేదికల్లో పేర్కొన్నట్లు సమాచారం. అనుమతులు చట్ట విరుద్ధమైనవైతే ముందుగా వాటిని రద్దు చేయాలని, చెరువుల ఎఫ్టీఎల్ విషయంలోనూ ముందుగా లెక్కలు తేల్చాలని, ఆ తర్వాత కూల్చివేతలు చేపట్టాలని సూచించినట్లు తెలిసింది. పేదలు, మధ్యతరగతి వర్గాలపై దూకుడుగా వెళ్లకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు సమాచారం. హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా గుర్తించాలని సూచించినట్లు తెలిసింది. స్టే ఉండగా ఎలా కూల్స్తారు? కోర్టు ఉత్తర్వులను పట్టించుకోరా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ తహసీల్దార్ హాజరై వివరణ ఇవ్వాలి. కూకట్పల్లిలో సో దీనికి జరిగిన తర్వాత ఇది చెప్తా. సో మొత్తానికైతే అంటే హైడ్రా వల్ల మొదట్లో స్పందన మంచిగా రావడం జరిగింది. కానీ వస్తున్న కొద్దీ కొన్ని చోట్ల ఎవరైతే పేదవాళ్ళ ఇల్లు కూలుస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నా ఉన్నారో వాళ్ళు ఎవరు పేదవాళ్ళు కాదు. సో చాలా స్పష్టంగా కూల్చడం జరిగింది. వాళ్ళు కావాల్సుకుని అతి చేస్తూ ఉన్నారు తప్ప ఏదీ లేదని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఈ అన్ని రిపోర్ట్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. సో రంగనాథ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం ఒక ఇంటర్వ్యూలో ఏ విధంగా వీళ్ళు అతి చేస్తూ ఉన్నారు, ఏ విధంగా డ్రామాలు ఆడుతున్నారో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరికి కూడా నష్టం జరగకుండా కొంతమేర ప్రయత్నం జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి.